హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనం చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటాం, నా జీవితంలోనే ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ శత్రు పోరాటంలు, ఎందుకు ఈ శోధనలు, ఈ భయము, బాధ అని మనము దిగులు చెందుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం కదా, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనము శ్రమల ద్వారంగా దేవునికి దగ్గర అవుతామంట. మనం శ్రమల ద్వారంగా దేవుని యొక్క మనస్సును, ఆయన ప్రేమను, ఆయన కరుణను అనుభవించగలుగుతామంట. మనము శ్రమపడుట ద్వారంగానే పరిపూర్ణులుగా చేయబడతామంట. క్రీస్తు యేసునందు స్థిరపరచబడి బలపరచబడతామంట. భక్తులందరి జీవితంలో మనం చూసినట్లయితే వారు కూడా శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, శోధనల గుండా వెళ్ళి వారి యొక్క విశ్వాసములో వారు దృఢత్వమును పొందుకున్నారు, వారు బలపరచబడ్డారు. ఇంకా వారి జీవిత కాలమంతా క్రీస్తు కొరకు స్థిరులుగా వారు జీవించారు. కాబట్టి నీ జీవితంలో వస్తున్న శ్రమను బట్టి కృంగిపోకు, అలసిపోకు, వేదన పడకు. క్రీస్తు యేసును ఆశ్రయించి ఆయన దృష్టికి ప్రియుడుగా, ఇష్టడుగా, నమ్మకంగా జీవించు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి పరిపూర్ణులుగా నిన్ను చేసి విశ్వాసంలో నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరుస్తాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.